హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమే సృష్టించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. మరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పార్లమెంటు బరిలో గవర్నర్ తమిళిసై ఉండబోతుందా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి లాస్ట్ టైం తూతుకుడి నుంచి కనిమొళి ఎంపీ కనిమొళికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో తూతికుడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ మరి చెన్నై తను పుట్టి పెరిగింది తన ఓన్ ప్రాపర్ మాత్రం కన్యాకుమారి. మరి కన్యాకుమారి నుంచి ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు, వైద్య విద్య మొత్తం చెన్నైలో కంప్లీట్ అయింది కానీ చెన్నైకి సత్సంబంధాలు ఉన్నాయి. చెన్నై సౌత్ నుంచి చెన్నై సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి ఇక్కడ నుంచి గవర్నర్ తమిళిసై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటే పుదుచ్చేరిలో ఒకే ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది. పుదుచ్చేరి ఈజ్ ఏ సేఫెస్ట్ ప్లేస్ అన్న కోణంలో ఈ ముచ్చట మాత్రం ఎవరు చెప్పలేదు, మనమే చెప్తున్నాం. పుదుచ్చేరి నుంచి గవర్నర్కి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ బరిలో మాత్రం పుదుచ్చేరి నుంచి పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఒక దిక్కు ప్రధాని నరేంద్ర మోడీ పుదుచ్చేరి పర్యటన కూడా ఉంటుంది. మరి ఉన్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుదుచ్చేరిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పుదుచ్చేరి పార్లమెంటు బరిలో నుంచి గవర్నర్ ఇప్పుడు మాజీ అయిపోయింది గవర్నర్ ఆల్రెడీ రాజీనామా చేసింది, ఆమోదం కూడా వచ్చేస్తుంది. సో తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపేర్ టు చెన్నై కన్యాకుమారితో పోలిస్తే చాలా పెద్ద ఎత్తున మాత్రం వార్తలు ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఎత్తులకు పై ఎత్తులు, రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్న కోణంలో అందరికీ తెలిసిందే. ఎత్తులకు పై ఎత్తులు, ఏది ఏం చేసినా కూడా ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారమే పరమావధిగా ముందుకు వెళ్తా ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇప్పటికే ఇండియాలో మాకు ఒంటరిగా 330+ వచ్చినా కూడా భాగస్వామ్యాలకు మాత్రం కంపల్సరిగా తగిన స్థానం కల్పిస్తామని వాళ్ళు ముందే చెప్పిన విషయాలు మాత్రం చూస్తూ ఉన్నాము. మరి తమిళనాడు నుంచి లోక్సభకు అంటే తమిళనాడు రాజకీయాలలో ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ అన్నామలై తమిళనాడు స్టేట్కు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు తమిళనాడుకు. తను వచ్చిన తర్వాత కొంచెం యాక్చువల్లీ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి కానీ హిందువులను వ్యతిరేకిస్తూ ఉంటారు చాలామంది. సో అన్నా డిఎంకే మధ్యలోనే పరస్పరం మారుతూ ఉంటుంది రాజకీయం. కానీ బీజేపీ అడుగు పెట్టలేకపోతుంది, కాంగ్రెస్ కూడా అడుగు పెట్టలేకపోతుంది. జాతీయ పార్టీలకు తమిళనాడు రాజకీయాల్లో కనీసం అడుగుపెట్టే స్థానం కూడా కల్పించడం లేదు తమిళ ప్రజలు. అంటే వాళ్ళ ఓన్ క్రియేటివిటీ అనుకోండి, ఓన్ నా రాష్ట్రం, మా ఊరు, మా ప్రాంతం అన్న ఫీలింగ్ తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. అందువచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా హిందీ వచ్చినా తమిళ్లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇట్లా ఉంటే మరి గవర్నర్ తమిళిసై రాజీనామాను ఏ కోణంలో చూడొచ్చు? ఇప్పుడు ఫ్రెండ్లీగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ 100 రోజులలో చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇటు రేవంత్ రెడ్డి కానీ గవర్నర్ తమిళిసై కానీ. మళ్ళీ ఇంకొక గవర్నర్ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ వస్తే మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ సర్కార్ను ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎలా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది అన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. మొత్తం మీద పుదుచ్చేరి నుంచి మాత్రం తమిళిసై సౌందరరాజన్ మాత్రం పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్వేలి ఇటు చెన్నై నుంచి తను మొత్తం వైద్య విద్య మొత్తం అక్కడ నుంచే కంప్లీట్ అయిపోయింది కావచ్చు. చెన్నై నుంచి లేదు అంటే కన్యాకుమారి, తన ఓన్ ప్రాంతమైన కన్యాకుమారి నుంచి కూడా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో బట్ మనకు అందిన సోర్స్ ప్రకారం అయితే పుదుచ్చేరిలో ఒకే పార్లమెంట్ ఉంది. పుదుచ్చేరి నుంచి ఎక్కువగా పోటీ చేసే అవకాశాలు మాత్రం ఉంది అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉన్నది.
చెన్నై సౌత్ నుంచి చేస్తారా లేదు తూతికూడు నుంచి ఆ, తూతికూడు నుంచి పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇలాగైనా అక్కడి నుంచి గెలవాలన్న కోణం వినిపిస్తుందా, లేదు అంటే రాజకీయ నాయకులకు సేఫెస్ట్ ప్లేస్ అయితే చూసుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ నుంచి పోటీ చేస్తే మనం బెస్ట్ అన్న కోణంలో వినిపిస్తే అది పుదుచ్చేరి లాగానే కనిపిస్తూ ఉన్నది. మరి తమిళనాడు రాజకీయాలలో తమిళనాడు స్టేట్ అనుకోండి, ఇది పుదుచ్చేరి అనుకోండి, బీజేపీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయి అంటే లేవు అని చెప్పుకోవాలి. కాకపోతే 1-2 సీట్లలో మాత్రం పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు అన్నామలైకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. యంగ్ డైనమిక్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి రిజైన్ చేసి ఏకంగా బీజేపీలోకి వచ్చి తమిళనాడు స్టేట్కే ప్రెసిడెంట్ అయిన పరిస్థితి. అతను అట్లా ఉంటే గవర్నర్ తమిళిసై కూడా సంచలన నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం కూడా మీరు గవర్నర్గా ఉన్నారు, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారంటే అది దేవుడు నిర్ణయిస్తాడు, మన చేతుల్లో ఏముంటుంది, చేస్తే చేయొచ్చు అన్న కోణంలో కూడా వార్తలు వినిపించినాయి. మొత్తం మీద తెలంగాణ గవర్నర్ సౌందర్యరాజన్, తమిళిసై సౌందర్యరాజన్ మాత్రం రాజీనామా చేశారు. రాజ్ భవన్ వర్గాలు మాత్రం గవర్నర్ తమిళిసై రాజీనామా చేసినట్టు వార్తలు ప్రచురించింది. వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు. మరి అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ రాష్ట్రపతికి పంపించాలి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇక మరి మళ్ళీ పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద పుదుచ్చేరి నుంచి అంటే పుదుచ్చేరి ప్రజలకు కూడా అక్కడ కూడా పుదుచ్చేరిలో కూడా గవర్నర్గా తమిళిసై సౌందర్యరాజనే ఉన్నారు కాబట్టి దట్ ఈస్ సేఫ్ ప్లేస్ అన్న కోణంలో రాజ్భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. బయట చాలా మందితో మనం కాల్ చేసినప్పుడు కూడా పుదుచ్చేరి అయితే బెస్ట్ అన్న కోణంలో పుదుచ్చేరి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న కోణం కూడా వినిపిస్తూ ఉన్నది. సరే, చెన్నై సౌత్ నుంచి ఎలా ఉండబోతుంది, మరి చెన్నై సౌత్ కన్యాకుమారి నుంచి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంచెం వీళ్ళు చూసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రతి దగ్గర అంటే ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి మనకు పర్ఫెక్ట్గా అందుతుంది సమాచారం అందుతుంది, ప్లస్ పర్ఫెక్ట్గా మనం ఎక్కడి నుంచి విన్ కాగలుగుతున్నాం అన్న కోణంలో కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి వార్తలు. ఓవరాల్గా మాత్రం మనకు అందిన సమాచారం ప్రకారం అయితే పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్, ఇటు కన్యాకుమారి తన లోకల్ కాబట్టి ఇంకా కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి, చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలలోనే కాకుండా తెలంగాణ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందర్యరాజన్ పార్లమెంటు బరిలో దిగబోతుంది. చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ.